మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున పేరు పేరున వందనములో తెలియజేయుచున్నాను. ప్రియమైన సహోదరులారా, మనము ఇప్పుడు బాప్తిస్మము అనే అంశాన్ని గురించి ధ్యానిస్తున్నాం. కాబట్టి లేఖన భాగము చదువుకుందాము. దయచేసి అందరూ మీరును గమనించవలెను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనము నుండి 20వ వచనం వరకు నేను చదువుతున్నాను. మీరు శ్రద్ధగా గమనించవలెను. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడినది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు, నేను ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని చెప్పాను. మరి ఇంకొక లేఖన భాగం కూడా చూద్దాం. మనకందరికి తెలిసిన విషయమే. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనములు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. అయితే ఇది ఈ యొక్క బాప్తిసం గురించి యేసు ప్రభు వారు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, బాప్తిసము గురించి తప్పనిసరిగా బాప్తిసం గురించి యేసు ప్రభు వారు ఖచ్చితంగా చెప్పారు. అయితే బాప్తిసం గురించి చెబుతున్నప్పుడు మనము లేఖనములను పరిశోధన చేయాలి. అపోస్తుల కార్యములు 17-11 ప్రకారం వీరు దెస్సలోనికుల కంటే ఘనులై ఉండారు. వేరే సంగతి, లేఖనములు అలాగు ఉన్నవో లేవను లేఖనాలు ప్రతిదినం ఆసక్తితో అంగీకరించి ప్రతిదినము లేఖనాలు పరిశోధన చేస్తున్నారు. వారి ఘనులు అన్నారు. లేఖనములో పరిశోధన చేసేవారు ఘనులు, ధన్యులు. లేఖనాలు పరిశోధన చేయాలి. ఒక నిజ క్రైస్తవుడు నిజంగా నేర్చుకోవాలని ఆసక్తి కలిగిన వారు లేఖనాలు పరిశోధన చేస్తారు, గమనిస్తూ ఉంటారు. ఎందుకు చెప్తున్నామంటే, బాప్తిసం పొందుట అనేది ఇది దేవుని సంకల్పం. బాప్తిసం అనేది దేవుని సంకల్పం. లూకా సువార్తలో 7వ అధ్యాయం 29-30 వచనాలలో అక్కడ పాపులు, సుంకరులు, అనేక మంది ప్రజలందరూ బాప్తిసం పొందుతున్నారు. కానీ పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు బాప్తిసం పొందుటకు నిరాకరించారు. సుంకరులు, ప్రజలందరూ బాప్తిసం పొందుతున్నారు. యోహానిచ్చే బాప్తిసం ఇది దేవుని సంకల్పం. దేవుని సంకల్పంను నిరాకరించిరి అని లూకా గారు వ్రాసిన లూకా సువార్త 7వ అధ్యాయము 29-30 వచనాలలో. కాబట్టి ఈరోజు కూడా అదే సమస్య ఉన్నది. ఏంటంటే, మరి శిలువ మీద ఒక నేరస్తుడు మరి ప్రభు ఉన్నప్పుడు రక్షింపడ్డాడు కదా, ఆయన బాప్తిసం పొందకుండా రక్షింపడ్డాడు కదా, అదొక ప్రశ్న. పౌలు గారు అంటాడు కొరింథీ పత్రికలో, నేను బాప్తిసం ఇచ్చుటకు రాలేదు అని అంటాడు. క్రీస్తునకు గాయకుని తప్ప నేను ఇంకెవరికి బాప్తిసం లేదంటాడు. తర్వాత ఇంకా కొన్ని విషయాలు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపడ్డాని ఉన్నాయి కదా. కాబట్టి ఇంకా ఉండొచ్చు అనేక రిఫరెన్స్లు. కానీ ఇంక అంతవరకే కాదు, ఇంకా మనము అనేక విషయాలు స్టడీ చేయాలి. బైబిల్ స్టడీ అంటేనేది లేఖనములను స్టడీ, రీడ్ అండ్ రీడ్ ఈజ్ ఈక్వల్ టు స్టడీ. బాగా స్టడీ చేయాలి. మనం లేఖనములను పరిశోధన చేయాలి. కాబట్టి నా ప్రియ సహోదరుడా,
బాప్తిసం గురించి యేసు ప్రభువారే ఆయనే బాప్తిసం పొందాడు. మత్తయి సువార్తలో మనకందరికి తెలిసి, మీరు అందరు బోధకులే, యు ఆర్ ప్రీచర్స్, మీరు సంఘాల్లో బోధిస్తారు. మత్తయి సువార్తలో మరి అక్కడ 3వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అక్కడ మరి విశేషంగా 15వ వచనం నుండి అక్కడ 16, 17 అక్కడ వచనాల్లో చూసినట్టయితే యోహాన్ అంటాడు, బాప్తిసం నువ్వు నా దగ్గరికి వచ్చావా బాప్తిసం అని అడుగుతాడు. యేసు ప్రభు వారికి బాప్తిసం అవసరం లేదు, కానీ అక్కడ ఏమంటాడు, నీతి యావత్తు ఇలాగూ జరగని. ఎందుకంటే ఈయన బాప్తిసం యోహానే చెప్పాడు. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో లోక పాపలు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, లోక పాపాలు మోసుకునే ఆయన. కానీ ఎందుకు తీసుకున్నాడంటే ఇది దేవుని సంకల్పము, నీతి యావత్తు జరగాలి, ఇది రూల్. అది తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పము గనుక ఈ సంకల్పంలో బాప్తిసం అనేది ఉంది. కాబట్టి యేసు ప్రభువారు పిలుపునిచ్చి చేశాడు. ఆయన పాపేనిగా తీసుకోవటానికి. ఆయన ఏ పాపము లేనివాడు, ఏ దోషం లేనివాడు, నిష్కలంకుడు, పవిత్రుడు, నిర్దోషి కదండి. కాబట్టి ఆయనే బాప్తిసం పొంది అప్పుడు పరలోకం నుండి తండ్రి అయిన దేవుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. బాప్తిసం తీసుకున్నప్పుడు చెప్పాడు, అప్పుడు దాకా చెప్పలేదు. అప్పుడు చెప్పాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎందుకంటే ఆయన నెరవేర్చడానికి వచ్చాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఇక్కడ చూసినట్లయితే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు. దేవుని ఆత్మ ఎలా వచ్చాడు? పావురులా రాలేదండి, పావురము వలె. పావురు రాల, మనోళ్ళకి అదే సమస్య, పావురు వచ్చిందంటారు. పావురు వలె దిగొచ్చాడు. పావురు ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా పావురము వలె ఆయన వచ్చాడు. ఎవరు? హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ వచ్చినప్పుడు మనకందరూ తెలుసు, పెంతెకొస్తు దినాన అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఎలా వచ్చాడో, బలమైన వీచు వంటి గాలి. అక్కడ కొన్ని సిమ్టమ్స్ కనపడ్డాయి. అక్కడ ఏమని ఆనవాళ్ళు, సూచికలు, సౌండ్ అవన్నీ కనపడ్డాయి. పావురు వలె దిగి వచ్చాడు. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. ఇది పరిచయంలో, ఇది దేవుని సంకల్పము. బాప్తిసం అనేది దేవుని సంకల్పం. మీరు బోధకులు, కాబట్టి మీకు ఎంతో ఉపయోగపడతాయి. నా వల్ల వినిన సంగతులు ఇతరులకు బోధించుటకు అంటాడు పౌలు గారు. మీరు చక్కగా వింటే మంచిగా బోధించగలుగుతారు. ఇప్పుడు బాప్తిసం యొక్క అవసరత ఏంటి? ఇప్పుడు అవసరత గురించి తెలియజేస్తున్నాను. ఎందుకంటే యేసు ప్రభు వారే ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని చెప్పాడు? ఆయన శిష్యుల దగ్గరికి వచ్చాడు, 11 మంది దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన ఏమన్నాడంటే అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడ్డది. ఈ మాట ఎంత అధికారం అంటే, మా సహోదరుడు కాయల్ ప్లాంట్ గారు మాట చెబుతారు. ఏ మాట అంటే, ఎంత అధికారం అంటే 100% అధికారం అంటాడు. నేను కూడా నేర్చుకున్న పదం. 100% అధికారం. ఎక్కడ? పరలోకమందును భూమి మీద. ఎంత అధికారం యేసు ప్రభు పొందాడు? 100. అంటే పరలోకం దగ్గర నుండి భూమి మీద. ఇంకా చదువుదాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం. పెన్ను నోట్ చేసుకొని రాసుకుంటూ ఉండాలి. ఆయన అయితే అక్కడ, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములో సజీవుడై ఉన్నాను. తర్వాత మరణము యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చెవి అనలేదు, తాళపు చెవులు అన్నాడు. కీస్ అన్నాడు, నాట్ కీస్ అన్నాడు. పరలోకములోను అధికారం పొందాడు, భూలోకం మీద అధికారం పొందాడు, మరణం మీద అధికారం పొందాడు, పాతాళం మీద అధికారం పొందాడు. ఇంకా ఎట్లంటే మరణము మీద ఎట్లా అధికారం పొందాడు?
మరణము యొక్క బలము గలవానిని అపవాదిని మరణం ద్వారా జయించాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. అక్కడ మరణమునకు దాస్యము లోనైన వారిని విడిపించడానికి వచ్చాడు. తర్వాత అక్కడ జయించాడు మరణ సమాధి పునరుద్ధానం ద్వారా. తర్వాత చూసినట్లయితే పాతాళంలోకి వెళ్ళాడు. ఎందుకంటే అక్కడ ఉన్న నేరతో నేడు నీవు నాతో కూడా పరదైసుకు వెళ్ళేదు అన్నాడు. పరదైసుకు వెళ్ళాడు. అక్కడ అధికారం లాగేసుకున్నాడు. అంతకుముందు ఎవరు అధికారం ఉంది? అపవాదికి అధికారం ఉంది. ఎలా ఉందంటే మీకు ఎగ్జాంపుల్ తెలియజేస్తాను. మీకు బోధకులు మీకు తెలిసి ఉండాలి. ఏంటంటే అక్కడ సౌలు వచ్చి కర్ణపిశాసు చెప్పే స్త్రీ దగ్గరికి వచ్చి నాకు సామెలు ప్రవక్త ఏం చెబుతాడు, ఎవరు నాకేం తెలియట్లేదు, ఆయన పిలిపి అని అడిగినప్పుడు మొదటి సామెల గ్రంథంలో మీరు చూస్తారు 6వ అధ్యాయంలో 28వ అధ్యాయం 29 అక్కడ చూడండి. అక్కడ 30వ అధ్యాయంలో చనిపోతాడు. ఇక లాస్ట్కి వచ్చేసరికి. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే ఆ కర్ణపిశాచి అపవాది శక్తి వలన సమయంలో బయటికి వెళ్ళగలిగింది. గుర్తుపెట్టుకోండి, పాతాళం నుండి బయటికి పిలిచింది. మృతుల లోకం నుండి సమయంలో బయటికి వెళ్ళగలిగింది. కర్ణపిశాచి ఒక స్త్రీ. ఆమెకున్న బలం ఏంటి? అపవాది. ఈమె అపవాది ఏజెంట్, సోదగత్తె అపవాది ఏజెంట్. కాబట్టి అక్కడ ఎంత పవర్ ఉందంటే ఆమెకి సమయంలో రా బయటికి రా బయటికి రా బయటికి రా, నీ కోసం అక్కడ మనిషి నిలబడ్డాడు. రా. ఆయన హడావుడిగా వచ్చేసి అంటాడు, సౌలా నువ్వేళ నన్ను తొందర పెట్టావు అంటే తొందర పెట్టినట్టే కదా ఈమె. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం తర్వాత ఇక పాతాళంకి అక్కడికి వెళ్ళి కనీసం ఎన్నికలేని మళ్ళాంటి అంత గొప్ప ప్రవక్తనే పిలవగలిగిందంటే సమేలు గొప్ప ప్రవక్త, గొప్ప ప్రార్థనాపరుడు, న్యాయాధిపతి, అంత గొప్ప నాయకుడినే పిలవగలిగిందంటే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం తర్వాత క్రీస్తు శరీరంలో చేర్చబడిన సంఘంలో ఉన్న వారిని, క్రీస్తు రాజ్యంలో ఉన్న వారిని ఇప్పుడు అపవాది పిలవలేడు. ఎందుకంటే అధికారం లాగేసుకున్నాడు. పాతాళంలో అధికారం కీ తీసేసుకున్నాడు. తర్వాత మరణం యొక్క కీ తీసేసుకున్నాడు. మరణాన్ని జయించాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ అయిపోయింది. పరలోకంకి వెళ్ళి దేవుని కుడిపాశాన అక్కడ పరలోకం కూడా అధికారం పొందాడు. తర్వాత భూపతుల మీద కూడా అధికారం పొందాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం కావచ్చు, భూపతుల మీద కూడా అధికారం పొందాడు. ఎక్కడెక్కడ అధికారం పొందో గుర్తు తెచ్చుకోండి ఒకసారి. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం, జీసస్ క్రైస్ట్ డెత్ బరియల్ రిజరెక్షన్ ద్వారా ఎంత అధికారం పొందాడో చూడండి. పరలోకమందును అధికారము, భూమి మీద అధికారము, తర్వాత పాతాళ లోకుల అధికారము, మరణం మీద అధికారము, శరీరం మీద అధికారము, అపవాది మీద అధికారము. ఆ బలవంతుడిని ఈ బలవంతుడు పైబడి జయించేశాడు. జయించి ఆ దాస్యంలో ఉన్న వారిని అందరినీ, అంతవరకు కాపులంగా వస్తున్న ఆ దాస్యంలో ఉన్న వారిని ఇక మీరు బయటికి రండి అంటున్నాడు కదా. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనంలో బందీలో ఉన్న వారిని, యెషయా గ్రంథం 42:7, యెషయా గ్రంథము 61:1-2 వచనాలు. బందీలో ఉన్న వారిని, చెరలో ఉన్న వారిని, దాస్యంలో ఉన్న వారిని విడిపించడానికే వచ్చాడు. అది అయిపోయింది, ఫుల్ఫిల్మెంట్ చేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు చూడండి, శ్రద్ధగా వినాలి. ఇప్పుడు ఏమంటున్నాడో చూడండి. కాబట్టి ఈ అధికారం తీసేసుకొని యు గో, మీరు వెళ్ళండి. ఇది ఒక ఆర్డర్, జీవో గో. ఇది ఒక ఆర్డర్. ఎలాంటి ఆర్డర్ అంటే ఒక కమిషన్. ఏంటంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. సువార్త రక్షింపజేయుటకు దేవుని శక్తి. ఆయన మరణ సువార్త అంటే ఏంటి? ఆయన మరణ సమాధి పునరుద్ధానం. కథలు చెప్పకూడదు, ఏదో మిమిక్రీ చేయకూడదు, ఏదో దెయ్యాలు కొట్టి అల్లగొట్టి ఏదో అట్టి పళ్ళు ఇచ్చి కార్యక్రమాలు చేసి టైం పాస్ చేసి వచ్చే కార్యక్రమం కాదు. దీనివల్ల ప్రయోజనమే లేదు. సువార్త వల్ల పరిశుద్ధాత్మ చేత ప్రేరింపబడి
ఆ యొక్క వాక్యాల ద్వారా రక్షణ ఉంటుంది, సువార్త ద్వారా రక్షింపబడుతుంది. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, రోమపత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో సువార్త వల్ల రక్షింపబడతారు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి 3 వచనంలో నా సువార్త అంటాడు పౌలు గారు. సువార్త ప్రకటన చేయాలి. కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిసం ఇవ్వండి. కనుక ఇదేంటంటే ఇది బాప్తిసం అనేది రక్షణ సంకల్పము. బాప్తిసం అనేది ఏంటండి? రక్షణ సంకల్పంలో చూడండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు, ఇక్కడ చూడండి, నమ్మి ప్లస్ బాప్తిసము ఈజ్ ఈక్వల్ టు ఏంటన్నా? రక్షణ, సాల్వేషన్. ఇది ఫార్ములా. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ, నమ్మకపోతే అయిపోయింది. డిక్లరేషన్ ఏముందో చెప్పేశాడు అది. తర్వాత చూసినట్టయితే ఇక్కడ నా ప్రియమైన సహోదరుడా, ఇక్కడ చూసినట్టయితే బాప్తిసము అవసరత గురించి చెప్తున్నాం. బాప్తిసము ఎందుకు అవసరం అంటే, మరి అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు సిలువేశారు యేసు ప్రభుని. అక్కడ అపోస్తుల కార్యము పెంతెకోస్తు దినాలు 2వ అధ్యాయంన ఆ రోజున పరిశుద్ధాత్మతో నిండుకొని ఆయన ప్రసంగం చేస్తున్నాడు. ఆయన ప్రసంగంలో సంపూర్ణ సువార్త, అది ఫుల్ గాస్పల్. ఏం చెబుతున్నాడంటే, ఆయన చెప్పేది స్టోరీ, కథలు చెప్పలా. ఆయన మరణ సమాధి పునరుద్ధారము, పాత నిబంధనలు ఉన్న ప్రవచనాలు, ధర్మశాస్త్రంలోనూ కీర్తనలోనూ ప్రవచన గ్రంథములోనూ అక్కడెక్కడ ప్రవచనాలు ఉన్నాయో అవన్నీ నెరవేర్చబడ్డాయని చెబుతూ, మీరు ఎన్ని ఆయన మరణ సమాధి పునరుద్ధార సమాధి ఇక్కడ ఉంది, ఖాళీ ఉంది, దావీదు సమాధి అక్కడ ఉంది, మీరందరూ సాక్షులు కాబట్టి మీరు సిలువేశారు. ఆయన మరణ వేదనలు బంధించుట అసాధ్యము. ఇది జగత్తు పునాది వేయబడక మునిపే ఇది దేవుని ప్రణాళిక. అపోస్తుల కార్యములో 2వ అధ్యాయం 23-24 వచనంలో. మరి అపోస్తుల కార్యము 36వ వచనంలో, మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభుగాను నియమించని ఇజ్రాయెల్ ప్రజలారా మీరు రూఢిగా తెలుసుకోండి అని చెప్పినప్పుడు పేతురు గారు ప్రసంగం విని ఆ వాక్యము ఎలా ఉందంటే వారి హృదయములో పొడవబడినట్టుంది. అప్పుడు వాళ్ళు అన్నారు, ఇప్పుడు మేమేం చేయాలి? వాట్ కెన్ వి డూ? ఎనీ రెమెడీ, ఏమైనా మార్గం ఉందా అని అడిగారు. అప్పుడు పేతురు గారు అంటాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, పరిశుద్ధాత్మనే వరం పొందుతారు, మీరు రక్షింపబడతారు. ఇది మీకును మీ పిల్లలకును. దూరస్తులు అంటే ఎవరు? అక్కడ ఎవరు? యూదులు మాత్రమే ఉన్నారు. దూరస్తులు అంటే ఎవరండి? అన్య జనాంగము. మనమే దూరస్తులకును ఉంటుందని చెప్పినప్పుడు అప్పుడు వీరి నుండి వేరవ్వండి, సపరేట్ కాండి అన్నాడు. కాల్డ్ అవుట్ అన్నాడు, పిలిచాడు, బయటికి పిలిచాడు. లోకము నుండి వేరేప్పుడు వాక్యానికి విధేయులైన వారు, ఒబిడియన్స్, దేవుని వాక్కుకు విధేయత చూపిన వారు, ఒబిడియన్స్ కలిగిన వారు ఎంతమంది వచ్చారనా చెప్పండి? 3,000 మంది. ఎంతమంది వచ్చారు? 3,000 మంది. దేర్ వర్ లాక్స్ ఆఫ్ పీపుల్, ఇజ్రాయెల్స్ లక్షల మంది ఉన్నారు. అందులో ఉండి వాక్యానికి విధేయులైన వచ్చిన వారు కేవలం 3,000 మంది. వీరు అపోస్తల బోధ యందును సహవాసం యందును రొట్టె విషయ ప్రార్థన కదా. లార్డ్ యాడ్ సోల్స్, ప్రభు సంఘంలో చేరుతాడు. ఒకరిని ఈ రోజు రక్షింపడ్డావంటే అది ఆయన ప్రణాళికలో ఉన్నావు. సంఘంలో చేర్చబడి అంటే ఆయన ప్రణాళికలో ప్రభు చేర్చాడు. నాకు సొంత అతిశయపడే అవసరం లేదు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ఇక్కడ ఈయన చెప్పేది ఏంటంటే, పేతురు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ ఇది చదువుదాం. పేతురు గారు చెప్పే మాట ఏంటంటే, పేతురు గారు అపోస్తుల కార్యములో 2వ అధ్యాయము 38వ వచనంలో ఏం చెప్పిందంటే, మీరు మారు మనసు పొంది, ఇదొక ఫార్ములా, మారు మనసు పొంది ప్లస్ పాప క్షమాపణ కలగాలి. ఏంటి? పాపాలు క్షమింపడాలి. పాప
క్షమాపణ కలిగి నిమిత్తము, పాప క్షమానిమిత్తము యేసుక్రీస్తు నామం అన్నాడు. అక్కడ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధి, ఇక్కడ అపోస్తులు బోధ చేసరికి యేసు అన్ని నామల కంటే పైనామం యేసు నామం కాబట్టి యేసు నామంలో బాప్తిసం రక్షణ ఈజ్ ఈక్వల్ టు రక్షణ. తర్వాత పరిశుద్ధాత్మనే ది గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్ యాడ్ టు చర్చ్, సంఘంలో చేర్చబడ్డారు కదయ్యా. తర్వాత అంత మాత్రమే కాదు, ఈ బ్లెస్సింగ్స్ అన్ని వచ్చాయి. అందుకు బాప్తిసం అవసరం. బాప్తిసం అవసరం లేదంటే కాదు, దేవుని యొక్క ప్రణాళికలో పాపాలు కడిగివేయబడటానికి బాప్తిసం అవసరము. వాళ్లకు విశ్వాసం కలిగింది ఇజ్రాయెల్ ప్రజలకి, వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడేం కావాలి? వీళ్ళు టర్న్ కావాలి. ఇటు నుండి యూదే మతం నుండి క్రీస్తు వైపు తిరగాలి. టర్న్ టు అన్నమాట. రిపెంటెన్స్, మారు మనసు అంటే హృదయం, మనసు మారాలి, హృదయం మారాలి, చేంజ్ కావాలి. అది మారు మనసు అంటే. మన భాష, మన యొక్క అలవాట్లు, ప్రాచీన స్వభావం నుండి టర్న్ కావాలి. మారు మనసు అంటే అది చేంజ్ కావాలి. తర్వాత ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఎందుకంటే పాప క్షమాపణ అన్నాడు. మరి సౌలు విషయంలో కూడా ఆయనకు దర్శనం కలిగింది దమస్కు మార్గములో, అపోస్తుల కార్యములో, అపోస్తుల కార్యం 2:16 వచనములో చూసినట్లయితే అక్కడ అననీయ చెప్పాడు. అననీయ కొద్దిగా ఆర్గ్యుమెంట్ చేశాడు. అన్నయ్య, నేను ఏర్పరచుకున్న సాధనము నా పని నిమిత్తము ఇజ్రాయెల్ ఎదుట, రాజుల ఎదుటను, అన్ని జనుల ఎదుటను ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం, నువ్వు చెప్పేసే, నీ పని నువ్వు చేయ అన్నాడు. ఆర్గ్యుమెంట్ చేయొద్దన్నాడు. అక్కడ సౌలు చెప్పాడు, ఇక్కడ అన్నయ్య చెప్పాడు. దేవుడు మాట్లాడతాయా? దేవుడు మాట్లాడితే ఇక్కడ చెప్పాడు. ఇక్కడ ఏం జరిగిందంటే అక్కడ చూసినట్టయితే 22:16 దానికి ఒక అడుగు చేయట ఎందుకు, లేచి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపాలు వాష్ యువర్ సిన్స్. ఇది 22లో. అక్కడ నేను ఏర్పరచుకున్న సాధన మాట ఎక్కడ ఉంది? అపోస్తుల కార్యము 9వ అధ్యాయం ఉందో చూడండి, అక్కడ ఉంటది అన్నమాట. ఇజ్రాయెల్ ఎదుటను, రాజులు ఎదుటను, అన్ని జనుల ఎదుటను నేను ఏర్పరచుకున్న సాధన. ఇతనికి ఎన్ని శ్రమలో, నేను శ్రమలు చూపిస్తాను ఇతనికి. నేను అతనికి ఏదో ఆయనకి బెడ్ ఆఫ్ రోజెస్ సుఖం ఇవ్వటానికి కాదు నేను పిలిచేది, నేను శ్రమల ద్వారా పరీక్షిస్తా అని చెప్పి. కాబట్టి ఇక్కడ బాప్తిసం అనేది చాలా ప్రాముఖ్యం, పాపాలు క్షమాపణ కలగటానికి. అంత మాత్రమే కాదు, ఇది ఒక ఏంటంటే ఇది క్రొత్త జన్మ. నికోదేముతో చెప్పాడు కదా, ఒకడు నీటి మూలంగానో ఆత్మ మూలంగానో, నీటి మూలంగానో ఆత్మ మూలంగానో జన్మించడు. క్రొత్త జన్మ, క్రొత్త జన్మ. ఇది ఇందుకు నిమిత్తము బాప్తిసం అనేది అవసరము. ప్రియమైన సహోదరుడా, ఇక్కడ గమనించాలి. అంత మాత్రమే కాదు, నూతన జీవం పొందటానికి ఇంకేంటండి, నూతన జీవము, నూతన జీవం పొందటానికి అంటే కొత్త జీవం, కొత్త జీవితం, కొత్త జీవం, నూతన. అంత మాత్రం కాదు, పుట్ ఆన్ జీసస్ క్రైస్ట్, క్రీస్తును ధరించుకుంటున్నాడు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతాని మీరు ఎరగరా? ఇందులో యూదుడు లేదు, గ్రీకు దేశస్థులు, స్త్రీ అని లేదు, పురుషు లేదు, ఏ భేదము లేదు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనం అందరం క్రీస్తును. ఇది నేను టై ధరించుకున్నా, అలాగే మన క్రీస్తుని ధరి. కొంతమంది సిలువు ధరించుకుంటారు, ఇట్లా సిలువు గ్రాస్. ఇది కాదు, ఇది అంతరంగంలో ధరించుకోవాలి. కాబట్టి ఇదన్నమాట, ఇందు నిమిత్తము బాప్తిసం అనేది అవసరము. తర్వాత చూసినట్టయితే తర్వాత 3వ పాయింట్లోకి వస్తున్నాను. తర్వాత చూసినట్టయితే ఇప్పుడున్న లోకంలో ఉన్న బాప్తిసాలు ఏంటి, ఇప్పుడు జరుగుతున్న బాప్తిసాలు మీరు ఆలోచన చేయండి. ఎలాంటి బాప్తిసాలు జరుగుతున్నాయి, ఎలాంటి బాప్తిసాలు నేను త్వరగా చెప్తున్నాను. రేపు ఎల్లుండి పెళ్ళి ఉందనగా వస్తారు నా దగ్గరికి, అయ్యగారు మా అబ్బాయి పెళ్ళి ఉంది, రేపు బాప్తిసం ఇవ్వాలి. చాలా మంది వస్తారు. అరే నువ్వు చర్చికే రాలేదు,
బాప్టిజం సర్టిఫికేట్ మళ్ళీ అంతా కూడా సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి. ఇది ఒక అబద్ధం రాపియాలి, లేకపోతే వాళ్ళు అలుగుతారు. ఒక పక్కన అలుగుతారే భయం, చర్చికి రానని అది ఒక భయం. రేపు పెళ్ళి ఉందనగా ఈరోజు బాప్టిజం ఉంటుంది, పెళ్ళిళ్ళ కోసం ఒక బాప్టిజం. తర్వాత చూసినట్టయితే ఇంకో బాప్టిజం ఏంటంటే ఆ సమాధుల మెంబర్షిప్. అక్కడ పోతే అక్కడ బరియల్ గ్రౌండ్ మెంబర్షిప్ కోసం వాళ్ళు కొంతమంది బాప్టిజాలు తీసుకుంటారు. కొందరు సినిమా చూసి యేసు ప్రభు ఇదిగో కరుణమయుడో ఏదో కృపామయుడో సినిమా చూపించారు, యేసు ప్రభు వారు అక్కడ యోర్దాను నదిలో బాప్టిజం పొందాడు కదా అనగల ఊరు మొత్తం బాప్టిజం తీసుకున్నారు. మరి వాళ్ళు నిలబడ్డారా? నిలబడలేదు. తర్వాత లాస్ట్ టైం విన్నారు, ఇక లాస్ట్ టైం చనిపోయే టైంకి వచ్చేసింది, ఇక భయపడే టైంలో అయ్యగారు ఇప్పుడు నీళ్ళ ముంచేయండి అన్నారు. అలాంటివి కూడా ఎదుర్కొన్నాం. ఎవరో డబ్బులు ఇస్తారన్నారు, లేకపోతే సర్టిఫికేట్ కోసమో ఏదో బెనిఫిట్ కోసమో రకరకాల బాప్టిజాలు ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ అదే. దానివల్ల ప్రయోజనం ఏమి లేదు. పెళ్ళప్పుడు ఇచ్చే నాకు మారు మనసే లేదు, అప్పుడు ఇచ్చావు తర్వాతకి ఏం చేయలేదా? అలాంటి స్థితిలో ఎలాంటి స్థితులు ఉన్నాయో జ్ఞాపకం చేసుకోండి. వాక్యం వింటే ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. బాప్టిజం ఎవరు తీసుకున్నారు? ఎవరు తీసుకోవాలంటే వాక్యం విని విశ్వాసం ఇచ్చిన, బైబిల్ ప్రకారము విని విశ్వాసం ఇచ్చిన వారు బాప్టిజం తీసుకున్నారు. పరిశుద్ధ అపోస్తల కార్య చరిత్ర చూస్తే తర్వాత మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్నారు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకొని బాప్టిజం పొందారు కదండి. వాళ్ళు పాపినని గ్రహించి వాళ్ళు బాప్టిజం తీసుకున్నారు. అది అంతేగాని ఇక్కడ గబాల పెళ్లి కోసమో లేకపోతే దానికోసం తీసుకుని దానికి అర్థమే లేదు. బాప్టిజం అంటే ప్రియమైన సహోదరా, ఈ తాత్పర్యం చెప్తున్నాను. బాప్టిజం నాకు తాత్పర్యం ఏంటంటే, బాప్టిజం అంటే బాప్టిస్టో అని గ్రీకు పదం నుండి వచ్చినది. బాప్టిస్టో దాని నుండి బాప్టిజము సబ్మర్జ్, నీటిలో పూర్తిగా ముంచబట్టు, డిప్ చేయటం పూర్తిగా. బాప్టిజంలో అంటే పూర్తిగా నీళ్లు ఉండాలి. యోహాను బాప్టిస్తున్నాడు. యోహాను సువార్తల 3వ అధ్యాయం 23లో ఐనోను స్థలం దగ్గర నీళ్లు విస్తారముగా ఉండేను కనుక అక్కడ బాప్టిజం ఇచ్చుచుండెను. కాబట్టి నీళ్లు సమృద్ధిగా ఉండాలి. ఇది ఒక క్రియ. బాప్టిజం అనేది ఇది ఒక క్రియ. నీళ్లు విస్తారంగా ఉండాలి. ఇదేంటంటే ఇది ఒక సమాధి కార్యక్రమం లాంటిది. తర్వాత చూసినట్టయితే ఈ కార్యక్రమం మనం చూద్దాం మ్యాప్ ద్వారా. అదేవిధంగా ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐథియోపియుడు నపుంసకుడు, అదేవిధంగా ఫిలిప్ వాళ్ళ రథం మీద వెళ్తున్నాడు, ఆయనకు సువార్త పాటిస్తా ఉన్నాడు. వెళ్తా ఉన్నారు, ఇదిగోయ్యా ఇటు వెళ్తా ఉన్నారు రథం మీద. అది ఒక పెద్ద కాన్వాయ్. ఇప్పుడైతే కుయ్యమని వెళ్తా ఉంటాయి. అప్పుడు ఏంటండి గుర్ర రథ టక 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 గుర్రాలు రథాలు కదా. అయినా ఒక ఫైనాన్స్ ధనాగారం, ముందు రథాలు ధనం తీసుకెళ్తున్నారు, వెనక ముందు కాపలా గుర్రాలు, మధ్యలో రథం మీద ఈయన కూర్చొని ప్రభుత్వ బోధింపడి పిలిపి ఆయనకు వాక్యం చెప్తున్నాడు. వింటూనే అక్కడ దేని గురించి చెప్పాడు? యేసుక్రీస్తు గురించే. నీకు అర్థమైందండి? ఎవరు నాకు చెప్పదో నాకేం అర్థమైందంటే మీ వివరం చెప్పాడు. ఆయన శిలువ గురించి చెప్పాడు, మరణ సమాధి పునరుద్ధానం చెప్పినప్పుడు. ఇప్పుడు ఆ బాప్తిసం అట్లా ఏమన్నాడు? నువ్వు యేసుక్రీస్తు గురించి నీకు తెలుసు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వాసం ఉంచుచున్నాను అని చెప్పినప్పుడు ఎస్ బాప్తిసం. అప్పుడు అన్నాడు, గబాలను తీసుకెళ్లి ముంచేయటం కాదు, బాప్తిసం ముంచడం కాదు. నేను ఇదే అంటాను, చూస్తాను అసలు నువ్వు ఒక విశ్వాసం కలిగిందా? బాప్తిసం తీసుకునే వాళ్ళు దేవుడు ఉన్నాడనియో, దేవుని దగ్గరకు వచ్చే వారికి దేవుడు ఉన్నాడని విశ్వాసం ఉండాలి. తర్వాత యేసుక్రీస్తు దేవుని కుమారుడు, చనిపోయి తిరిగి లేచాడు అని నిత్య జీవము క్రీస్తు నందుందని నమ్మాలి. తర్వాత ఇంకోటి ఏంటి? పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? కొంతమంది తెలియదు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడని మాకు తెలియదేలేదన్నారు అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో కదా. అమ్మా మీరు దేని బట్టి బాప్తిసం పొందారంటే యోహాను ఇచ్చిన బాప్తిసం, అది కరెక్ట్ కదా. తర్వాత అగైన్ మరలా బాప్తిసం తీసుకున్నారు. ఒకవేళ ఇంతకుముందు నీకు ఇలాంటి పొరపాట్లు జరిగినాయా,
మరి కరెక్ట్ లేఖనానుసారంగా బైబిల్ ప్రకారంగా బైబిల్ ఏమి దాని ప్రకారం బాప్తిసం తీసుకోవాలి. దేవుడు ఉన్నాడని, క్రీస్తు పరిశుద్ధాత్ముడు ఉన్నాడని ఈ విషయం తెలుసుకొని అప్పుడు ఏం జరిగిందంటే రథం మీద నుంచి వాళ్ళు రథం దిగారు. అదిగో నీళ్ళప్పుడు రథంలోనికి దిగేసి నీళ్ళ దగ్గరకు అక్కడికి వెళ్ళారు. నీటిలో బాప్తిసం ఇచ్చాడు. నీళ్లలో నుండి బయటకు వచ్చారు. నీళ్లలోనికి వెళ్ళారు. నీళ్లలో నుండి బయటకు వచ్చారు. అదే అక్కడ గనక నా ప్రియ సహోదరుడా మనం గమనించాలి. ఏంటంటే అదే ఒకళ్ళ రథం మీద ఇదిగో ఆయన దగ్గర వాటర్ బాటిల్ ఉండి ఉంటుంది. ఆడు పక్కన పిలుపున్నాడు, ఐదు నా పొంచుకున్నాడు. ఒకవేళ చిలకరింపించే కార్యక్రమం అయితే రథం మీద కూర్చొని ఆ నీళ్లు తీసుకొని కదా ఇట పెట్టి అక్కడే ఇచ్చేసేవాడే, లేకపోతే ఇట పోసేవాడే. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది, చల్లటము లేకపోతే ప్రోక్షించటము, నీళ్లు పోయటం ఇది కాదు. ఇది ఒక బాప్తిసం అనేది ఈ ఒక మనిషిని సమాధి చేసే కార్యక్రమం. ఒక మనిషిని సమాధి చేయటానికి నీళ్లు సమృద్ధిగా ఉండాలి. నీటిలో పూర్తిగా ముంచబడాలి. ఇప్పుడు ఇది ఒక సమాధి కార్యక్రమం బాప్తిసం అనేది. ఇది ఒక క్రియ. ఇప్పుడు ఒక డెడ్ బాడీని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అయ్యగారు ఈయనని మేము సమాధి చేయటానికి తీసుకొచ్చాము, మీరు కార్యక్రమం చేయండి అంటే కొద్దిగా దొవ్వేసి ఇంత మట్టి తీసేసి పెట్టేయండి, సమాధి అయిపోయింది అన్న, కార్యక్రమం అయిపోయింది పోయింది అన్న అనుకో. ఏం చెబుతారు సార్, సమాధి అంటే అంత కాదు సార్. 6 అడుగుల గుంట దొవ్వాలి, ఈ మట్టి అంతా బయట వేయాలి, ఆ పెట్టి లోపల పెట్టాలి, మట్టితో కవర్ చేయాలి, అప్పుడు కానీ సమాధి కాదని వాళ్ళే మనకు బోధిస్తారు. అంతే. అది ఎందుకు చెప్తానంటే ఇదిగో ఇట్లా నీళ్లు చల్లటము అంటే నీళ్లు చల్లటము లేకపోతే పోయటం అనేది ఇంత మట్టితో సమాధి కాదు. ఇన్ని నీళ్లు ఇంత మట్టితో సమాధి కాదు. కాబట్టి పూర్తిగా కంప్లీట్గా వాటర్లో ముంచబడాలి సమాధి అనేది. తర్వాత తిరిగి లేగవాలి. కొలసీ పత్రికలో 2వ అధ్యాయం 12వ వచనం సమాధి చేయబట్టము, తిరిగి లేవటం. కొలసీ 2:12 కూడా మనం చూస్తాం. కొలసీ 2:12 కూడా మనం చూసినట్లయితే ప్రియమైన సహోదరులారా, ఈ సమాధి తర్వాత లేగటం అన్నమాట. 2:12 ఇక చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇక ఎవరు బాప్తిసం తీసుకోవాలి? విశ్వాసం ఉంచాలి, మనసును మార్చుకోవాలి, హృదయంలో మనసులో నోటితో ఒప్పుకోవాలి. రోమా 10:9-10 వచనాల్లో అప్పుడు పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందాలి, అప్పుడు ఇవ్వాలి. ఇంకో విషయం ఏంటంటే బాప్తిసం అనేది స్టెప్ ఎప్పుడంటే మీరు చూడండి, ప్రతి కన్వర్సేషన్లో అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఆఖరణ బాప్తిసం, అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో ఆఖరణ బాప్తిసం, సౌలు విషయంలో ఆఖరణ. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, విశ్వాసం కలిగింది, అన్ని ఒప్పుకుంటున్నాడు, కానీ పాపాలు సౌలా తడువు చేయట ఎందుకు? లేచి ప్రభునామం బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపాలు కడిగేసుకో, వాష్ యువర్ సిన్స్. ఆ పాపాలు ఎట్ట కడిగివేయబడతాయో నేను చెప్తాను. నన్ను కూడా చాలా మంది అడుగుతారు, నేను కూడా అడిగా, నాకెవరు సమాధానం చెప్పలా. అసలు పాపాలు ఎట్ట కడిగివేయబడతాయి? శిలువ మీద 6 గంటలు ఉన్నాడు, 5-6 లీటర్ రక్తమే. మరి అంతమందికి ఈ లోకంలో ప్రపంచం అందరికి ఆ లోకంలో ఈ యేసు రక్తం ఎట్లా సరిపోయింది? ఇది నా ప్రశ్న, మీ ప్రశ్న కూడా కావచ్చు, అనేక మందికి ఉన్న డౌట్, అది క్లియర్ చేస్తాం. కాబట్టి ఈ బాప్తిసం అనేది నా ప్రియ సహోదరుడా ఈ విధంగా జరిగినప్పుడు మరి మనము వాక్యం విని విశ్వాసం ఉంచి మారు మనసు పొంది ఒప్పుకొని బాప్తిసం పొందినప్పుడు ఈ బికమ్ క్రిస్టియన్. అప్పుడు అవుతాడు క్రైస్తవుడు. అంతకుముందు స్టెప్లో ఉంటే విశ్వాసము, ప్రార్థన, ఒప్పుకోవటం, మంచి జీవితం, ఆ మెట్లు ఎక్కడే కానీ లోపలికి దేవునింట్లోకి రాలేదు. దేవునింట్లోకి రావాలి. కాబట్టి బాప్తిసం అనేది ఇప్పుడు చూడైతే నేను ఇప్పుడు కొన్ని ఉదాహరణ జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి దయచేసి, ఇక్కడ ఒక మ్యాప్ ద్వారా మీకు
వివరణ చేస్తాను. అయిపోయింది, ఒక్క నిమిషం దయచేసి, అయిపోయింది. దయచేసి మా సహోదరు చూడండి, ఇక్కడ ఇక్కడ బాప్తిజం ముగింపులోకి వచ్చాను. కాబట్టి ఇది చూడండి, ఈ బాప్తిజం అనే ట్యాంక్ ఉంది, నీళ్లు ఉన్నాయి, ఇదంతా నీళ్లు. బాప్తిజం పొంద ముందు ఇక్కడ ఉన్నాడు. ఇతడు ఎక్కడున్నాడంటే ఇటు లోకమందు ఉన్నాడు, లోకములో ఉన్నాడు, లోకంలో ఇటు పాపిగా ఉన్నాడు. అంటే ఎట్లా ఉన్నాడు? అతడు దేవునికి దూరంగా ఉన్నాడు, దేవునికి శత్రువుగా ఉన్నాడు, దేవునికి విరోధిగా ఉన్నాడు. రోమపత్రిక 5వ అధ్యాయము, మేము పాపులమై ఉండగా, మేము శత్రువులమై ఉండగా కదా. రోమపత్రిక 5వ అధ్యాయము 6, 8, 10 వచనాల్లో శత్రులున్న పరిస్థితిలో క్రీస్తుతో కూడా దేవుని ముగ్గురు ఈ పాప స్థితిలో ఉన్నాడు, లోకంలో ఉన్నాడు, శరీర కార్యాల్లో ఉన్నాడు. ఇప్పటి నుంచి అతడు ఒప్పుకొని ఇదిగో ఇక్కడ బాప్తిసం తీసుకుంటున్నాడు. ఇక్కడ బాప్తిసం తీసుకునే వ్యక్తి ఉన్నాడు, ఆయన ఈయనకి బాప్తిసం ఇచ్చాడు. ఇక్కడ ఏమైందంటే యేసుక్రీస్తు మరణ, డెత్, బరియల్, రెజరెక్షన్ సాదృశ్యంలో ఇక్కడ ఏం జరిగిందంటే ప్రాచీన స్వభావం. రోమపత్రికలో దయచేసి గమనించండి, రోమపత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు, కొలసీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే ఇదేంటంటే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారని మీరు ఎరగరా. ఆ బాప్తిసం అందు ఏం జరిగిందంటే ప్రాచీన స్వభావం పాతి పెట్టబడింది, నూతన స్వభావంతో తిరిగి లేచాడు. ఏం పాతి పెట్టబడింది? పాప విషయంలో చచ్చిపోయాడు, అక్కడ నూతన జీవితం తిరిగి లేపుతున్నాడు. తర్వాత క్రీస్తుతో కూడా ఐక్యమవుతున్నాడు. ఏంటండి? క్రీస్తు నందు ఐక్యత, యునైటెడ్ విత్ క్రైస్ట్, క్రీస్తుతో కూడా ఐక్యత అయిపోతున్నాడు. తర్వాత మళ్ళా నూతన జీవితం తిరిగి లేపుస్తున్నాడు. యేసు ప్రభు వారు ఆయన మరణ సమాధి పునరుద్ధానం సాదృశ్యమందు మీరు చదవండి, రోమపత్రిక 6వ అధ్యాయము 3 నుండి 6వ వచనం. ఇది ఒక సమాధి కార్యక్రమం. ఏంటంటే పాప విషయంలో చచ్చిపోవాలి, కోమలో ఉండకూడదు. పౌలు గారు అంటాడు గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో, శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేయబడి ఉన్నాను అంటాడు. ఇక జీవించేవాడు నేనే. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో పాప విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించాలి, ఇక క్రీస్తు కొరకే జీవించాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో, గలతీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, లోకంతో సంబంధం లేదు. లోకంలో ఉంటావు కానీ లోకంతో సంబంధం లేదు. ఈ మార్పులు అయితే ఇప్పుడు క్రీస్తు నందు ఇదిగో ఈ బాప్తిసం తీసుకొని ఇక్కడికి వచ్చాడండి. ఇప్పుడు ఇన్ క్రైస్ట్ అయ్యాడు. ఎక్కడికి వచ్చాడు? అంతకుముందు ఎక్కడ? ఇన్ ద వరల్డ్. ఇక్కడ బాప్తిసం పొంది ఇంటూ క్రైస్ట్. క్రీస్తు వచ్చినప్పుడు ఎఫ్సీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో క్రీస్తు నందు ఆత్మస్తున్న ప్రతి ఆశీర్వాదం. ఎన్నున్నాయో చెప్పలేవు. ఇక క్రీస్తుని ధరించుకున్నాడు కదా, క్రీస్తుని ధరించుకున్నాడు, కొత్త జన్మ జన్మించాడు. తర్వాత ఈ పాప నుండి విముక్తి, పాప విమోచన కలిగింది. తర్వాత దేవుని కోపం నుండి బయటపడ్డాము కదా. ఇక చెప్పడానికి ఎన్నోను. నువ్వు కొత్త జన్మ జన్మించావు. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు ఫిలిప్పీ పత్రిక 3:5లో 8వ దినం సున్నతి పొందినప్పుడు నేను ఇజ్రాయెల్ అయ్యాను, తర్వాత హెబ్రియడ్ అయ్యాను. ఇప్పుడు ఈ బాప్తిసమందు ఏం పొందామంటే క్రీస్తు సున్నతి. ఏంటండి? క్రీస్తు సున్నతి. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 11 నుండి 15 వచనం, క్రీస్తు సున్నతి పొందుతున్నాడు. ఇందులో యూదుడు లేదు, గ్రీకు దేశం, స్త్రీ లేదు, పురుషుడు లేదు. పాత నిబంధనలో ఆ సున్నతి కార్యక్రమంలో ఎవరు? కేవలం పురుషులు మాత్రమే. ఇప్పుడు యూదుడు, అన్యజనులు అందరూ ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీకి అయిపోయారు. ఒక ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ అన్ని క్రీస్తునందు ఉన్నాయి. ఇక తర్వాత అంత మాత్రమే కాదు, అంతకుముందు మన పాప శాప రోగాలు అన్ని మాపి, రుణమాఫీ, అప్పులు రుణమాఫీ అవుతాయి కదా, గవర్నమెంట్ రుణమాఫీ చేసిద్దే, ఆల్ డెప్ట్ క్లియర్ అని. అలాగే మన పాప రుణమాఫీ కూడా కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో రుణమాఫీ అయిందండి పాపాలు. ఇకపోతే ఇక తర్వాత చాలా విషయాలు ఉన్నాయి. మరి మా సహోదరుడు సమయం కాబట్టి ఇప్పుడు సమయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక ఆఖరగా
ఈ బాప్తిసమందు ఇది కూడా గుర్తు చేస్తాను. నోవా ఓడ ఉంది, నోవా ఓడ, ఇది ఓడ అనుకోండి. ఈ ఓడ దగ్గర నోవా కుటుంబం ఎంతమంది ఉన్నారన్నా? 8 మెంబర్స్ ఉన్నారు. నోవాహు, నోవా భార్య, కుమారులు 3, కోడళ్ళు. అది జలప్రళయం ఉంది. ఇందులో ప్రవేశించిన వాళ్ళు 8 మాత్రమే రక్షింపడ్డారు. మిగిలిన వాళ్ళందరూ మునిగిపోయారు. అందులో పక్షులు కానీ జంతువులు ఏది చేరినా వాళ్ళు బతికారు. అదేవిధంగా పేతురు గారు అంటాడు, ఇప్పుడు చదవండి, మీరు చదవాలి, ఇప్పుడు ఖచ్చితంగా చదవాలన్నా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనం చదవండి. దేవుని దీర్ఘ శాంతము 1 పేతురు 3:20. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనము. దయచేసి నేను చదువుతాను వినండి. ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మ యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆ ఓడలో, అనగా ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షింప పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేమనగా శరీర మాల్యాన్ని తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయమున ఆయన నిర్మలమైన మనక్షాక్షి ప్రత్యుత్తరమే ఇది. ఆ రోజు ఓడలో 8 మంది రక్షింపడ్డారు, నీటి ద్వారానే రక్షింపడ్డారు. ఇదిగో దానికి సాదృశ్యమైన ఇదిగో ఈ బాప్తిసం ద్వారా రక్షణ. దేవుడు ఈ రక్షణ సంకల్పాన్ని బాప్తిసంతో ముడిపెట్టించాడు. రక్షణ, బాప్తిసము, దీవెనలు. నువ్వు ఒకవేళ బాప్తిసాన్ని నిర్లక్ష్యం చేసావా? ఇదిగో ఇక్కడ ఎన్ని దీవెనలు ఉన్నాయో క్రీస్తునందు, దీవెనలు చెప్పలేము, చెప్పచక్యంగా ఆయన మహిమాయం. ఆ దీవెలన్నీ పోగొట్టుకుంటావు. ఏదో పెళ్ళప్పుడు తీసుకున్నానండి, వాళ్ళు ఏదో ముంచారు, నేను వచ్చాను, వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తే ముంచాను, లేకపోతే మెంబర్షిప్ కోసం ప్రయోజనం లేదు. జీవితం మారాలి, హృదయం మారాలి. పౌలు గారు అంటాడు, ఇక జీవించేవాడు నేను కాదు. పౌలు గారు అంటాడు అపోస్తలుల 24వ అధ్యాయంలో, నేను ఎప్పుడైతే క్రీస్తులోకి వచ్చానో అప్పటి నుండి నా మనస్సాక్షిని భద్రపరుచుకుంటున్నాను, జాగ్రత్త పడుతున్నాను, అభ్యాసం చేయాలి. ఇదిగో ఈ ప్రాచీన స్వభావం అంత తేలిగ్గా వదిలిపెట్టదు. అంత తేలిక వదిలిపెడతాను అంటాడు అపవాది. నిన్ను వెంబడిస్తూ ఉంటాడు. నువ్వు జయిస్తూ ఉండాలి, పాపంతో పోరాడాలి. ఏ విధంగా పోరాడాలి? ఆ రక్తము కారునంతగా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 4వ వచనంలో అపవాది సులువుగా చిక్కులు పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ మనం పోరాడేది ఏ విధంగా పోరాడాలి? ఆ రక్తము కారునంతగా పాపముతో పోరాడి జయించుకుంటూ వెళ్ళాలి. నేత్రాశ, శరీరాశ, జీవన, ఇవన్నీ ఈ జ్ఞానేంద్రియములను జయించుకుంటూ పవిత్రమైన జీవితం క్రీస్తు ఏ విధంగా ఉన్నాడో క్రీస్తులాగా ఆ స్టేటస్ తగ్గగా మన జీవితం ఉండాలి. బాప్తిసం పొందిన తర్వాత మళ్ళా లోకం వైపు తిరిగావనుకో, అప్పుడు ఏమవుతావు? అప్పుడు ఫేక్ క్రిస్టియన్, అబద్ధికుడు అవుతాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మన వెలుగులో నడవాలి. మళ్ళా చీకటి వైపు తిరగకూడదు. ఇక్కడ నుంచి మళ్ళీ అదిగో పాపం వైపు తిరగొద్దు. తిరిగితే అక్కడ తిరిగి ఏసు రక్తం నాకు అప్రూవల్ అయింది, ఏసు రక్తం నాకు లైసెన్స్ ఉందంటే ఇది పచ్చి అబద్ధం. తెలియక పొరపాటున ఏదైనా జరిగితే క్షమాపణ అవుతుంది కదండి. దేవుడి మేలుతో ఆశించుగాక. మీరంత ఓపికతో విన్నారు. దేవుడి మేలుతో ఆశించుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధైన తండ్రి, స్తుతి స్తోత్రాలు. ఈ వాక్యము ద్వారా కొంతవరకే సమయాన్ని మీకు జ్ఞాపకం చేసి ఇంకా అనేక పాఠాలు నేర్చుకోవడానికి సహాయం దయచేయండి. బాప్తిసం యొక్క ప్రాముఖ్యత ఏంటో ఇంకా మేము నేర్చుకోవడానికి సహాయం దయచేయమని, నమ్మకమైన జీవితం జీవించడానికి సహాయం దయచేయమని, నిజ క్రైస్తవ జీవితం, నిజ క్రైస్తవ, మేము ప్రేక్ క్రిస్టియన్ కాదు, నిజ క్రైస్తవుగా ఉంటాకు మాకు సహాయం చేయమని, మా బలహీనతలు, మా ఆత్మ సంబంధమైన బలహీనతలు ఉంటే మేము సరిదిద్దుకోవడానికి మాకు అవకాశం క్షమించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.